నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. మనం రోడ్డు మీద వెళ్తుంటే నార్మల్గా టూ వీలర్స్ చూస్తే ఎక్కువగా సిటీల్లోనే కాదు, ఇప్పుడు పల్లెటూరులో కూడా హోండా యాక్టివా ఎక్కువగా కనపడుతున్న బండిగా మనం చెప్తూ ఉంటాం. సో అటువంటి హోండా యాక్టివా తన మోస్ట్ పాపులర్ మోడల్ ఈవీని మార్కెట్లోకి తీసుకురాకపోతుంది. వేరియంట్లు విడుదల చేసేందుకు, అంటే డిఫరెంట్ వేరియంట్లు విడుదల చేసేందుకైతే ముమ్మర సన్నాహాలు చేస్తుంది హోండా యాక్టివా. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ను 2025 నాటికి భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని మార్కెట్ వర్గాలు అయితే భావిస్తున్నాయి. దీనికి సంబంధించి నవంబర్ 27న ఒక ప్రకటన, అదేవిధంగా ఆ బైక్ను కూడా ప్రదర్శించనున్నట్టుగా కూడా లేటెస్ట్ న్యూస్ అయితే తెలుస్తోంది. ఈ క్యూరియాసిటీని పెంచడానికి కంపెనీ కొత్త టీజర్లను విడుదల చేస్తుంది. హోండా ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ఆలస్యంగా ప్రవేశిస్తున్న మాట వాస్తవమని కంపెనీ ఒప్పుకుంది. 2030 నాటికి తమ దేశీయ విక్రయాల్లో 3వ వంతు ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉంటామని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని ఇటీవల హోండా ప్రతినిధులు తెలిపారు. ఇక తాజా నివేదికల ప్రకారం హోండా యాక్టివా కొత్త ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు ప్రస్తుతం ఉన్న అన్ని ఎలక్ట్రిక్ వాహనాల్లో కనిపించే ఆధునిక ఫీచర్లను అందించే అవకాశం ఉంది. హోండా యాక్టివా ఈవీ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హోండా యాక్టివా ఈవీ అనే పేరు ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందేలా రూపొందిస్తున్నారు. ఇది ప్రారంభించినప్పటి నుంచి బాగా అమ్ముడవుతుందని కూడా కంపెనీ భావిస్తుంది. అందువల్ల కంపెనీ అదే పేరుతో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేయాలని యోచిస్తుంది. దీన్ని హోండా యాక్టివా ఈవీ పేరుతో విడుదల చేస్తారు. దీని తర్వాత కంపెనీ మరిన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ఫిక్స్డ్ బ్యాటరీ, మోటార్, కంట్రోలర్, ఛార్జర్తో సహా ఈవీ టెక్నాలజీ కోసం కంపెనీ ఇప్పటికే పేటెంట్లను కూడా దాఖలు చేసిందట. ఇండియాలో ప్లాట్ఫామ్ ఈలో వాహనాలను తయారు చేయాలని హోండా నిర్ణయించింది. ఈ ప్లాట్ఫామ్ వివిధ రకాల బ్యాటరీ ప్యాక్లు, మోటార్లు, బాడీ స్టైల్స్తో వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. హోండా యాక్టివా ఈవీ ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త హోండా యాక్టివా ఈవీలో సీటు కింద 2 బ్యాటరీ ప్యాక్లను ఉంచడానికి వీలు కల్పించే రిమూవబుల్ బ్యాటరీలు ఉంటాయట. ఇది శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్తో 6 కిలోవాట్ల హార్స్ పవర్ను ఉత్పత్తి చేయగలదని చెప్తున్నారు. ఈ స్కూటర్ 104 కిలోమీటర్ల రేంజ్ ఇస్తోంది. ఇది డిస్క్, డ్రమ్ బ్రేక్లు, యూఎస్బీ ఛార్జింగ్ పోర్టుతో సహా అనేక ఫ్యూచర్లను కలిగి ఉంటుందట. దీని ధర గురించి అయితే ₹1,00,000 వరకు ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో ప్రారంభించవచ్చునని చెప్తున్నారు. ఈ మధ్య తెలంగాణలో ఈవీ వెహికల్స్కి సంబంధించి పన్ను రాయితీలను కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఒక రకంగా పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రజలపైనే ఉంటుంది. మనమందరము ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. సో అందులో భాగంగా ఒకవైపు మొక్కలు నాటడంతో పాటు కాలుష్య ఉద్గారాలను తగ్గించడం కూడా మనందరి బాధ్యతగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించి ఆ దిశగా కొన్ని రాయితీలను కల్పించింది. వీటిని సద్వినియోగం చేసుకోవాలని హెచ్ఎంటీవీ కూడా కోరుతుంది. ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరిపై ఉందనేది హెచ్ఎంటీవీ చెప్తున్నమాట. సో ఇది వాళ్ళ న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎంటీవీ.